ఫోన్ ట్యాపింగ్ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించారన్నారు. రాజకీయ అవసరాల కోసం ట్యాపింగ్ చేశారని, మంత్రులు, జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు భట్టి. ఫోన్ ట్యాపింగ్ తో తమకు సంబంధం లేదని బీఆర్ఎస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని. మీకు చిత్తశుద్ధి ఉంటే 2004 మొదలుపెట్టు. ఏమేమి ట్యాపింగ్లు జరిగినాయి నేను నా ఆరోపణ కాదు కదా. ఈరోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆ రోజు ఆరోపణ చేసిండ్రు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. మరి అది వాస్తవమా కాదా? బయటికి విచారణ గ్యాంబిట్ పెంచు. ఆనాడు అధికారులందరినీ పిలిపి, రిటైర్డ్ ఉన్న వాళ్ళందరినీ పిలిపి, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా చూద్దాం. కాబట్టి ఎవరు ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎవరు చేసిండ్రు, ఇవన్నీ కూడా నాకేం భయం లేదు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లారిటీతో ఉన్నాం. దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, దాన్ని సామాన్యులు, కామన్ మ్యాన్, ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా? కుటుంబ జీవితాల్లో కూడా నువ్వు వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు, వ్యాపారస్తులు ఏం మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఇంకో అధికారి ఏం మాట్లాడాడు, ఇంకో పత్రిక ఆయన ఏం మాట్లాడిండు, జడ్జిలు ఏం మాట్లాడుతున్నా, లేదా ఇంకో ఆయన ఏదో మాట్లాడుతున్నా, అందరి జీవితాల్లో నువ్వు వాళ్ళ వంటగదిలోకి వాళ్ళ బెడ్రూమ్లో కూడా దూరుతున్నారు. మీరు ఇంకా తగుదనమ్మా మాకేం సంబంధం అంటారు. 10 ఏళ్ళు మీరే కదా చేసింది. ఏ వ్యక్తి కూడా క్షమించడు మిమ్మల్ని. పౌరుల భద్రతకే పెను ప్రమాదం ఇది. వారు వ్యక్తిగతమైనటువంటి సమాచారం ట్యాప్ చేసి ఎవరెవరికి ఇచ్చారో, మీరు ఏం చేశారో కొద్దిమంది బయటకు చెప్తా ఉన్నారు. మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో. ఇంకా ఎంతమంది చేశారో ఇట్లా.